ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనములు తెలియజేస్తున్నాను. సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా ఇంతవరకు ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను మీరు నేర్చుకున్నారు, ఇక ముందు నేర్చుకోబోతున్నారు. ఈ భూమి మీద మానవ బ్రతుకు కాలంలో పరలోక రాజ్యమును గూర్చి, అనగా దేవుని రాజ్యమును గూర్చి మనిషి మరణించే లోపు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా ఒక మనిషి వెళ్ళవలసిన స్థానం అదే. ఒక మనిషి నిత్య జీవంలోనికి అడుగు పెట్టాలి. ఒక మనిషి నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు వారు తన బోధలలో విశేషముగా తెలియజేశారు. పరలోకములో దేవుని యొక్క మనస్సును భూమి మీద ఉన్న మనుషులకు తెలియచెప్పటానికి ఆయన లోకంలోనికి వచ్చారు. ఆయన దేవుని రాజ్యమును మనుషులకు పరిచయం చేస్తూ అనేకమైనటువంటి విషయములను మనుషులతో ఆయన పంచుకుంటూ ఉపమానముల ద్వారా దేవుని యొక్క సంగతులను వివరించేవారు. ఉపమానములను ఆయన ఎందుకు ప్రయోగించారంటే మనుషులకు దేవుని యొక్క సంగతులు సులువుగా అర్థమవ్వాలనే ఉద్దేశం ఆయనకుంది. ఎందుకంటే ఆత్మల లోకము, ఆత్మల కన్నతండ్రి, ఆత్మల పరిస్థితి, ఆత్మలు వెళ్ళబోయే నిత్య జీవం, వీటన్నిటిని గూర్చి మనిషికి అంత సులభంగా అర్థం కాదు. శరీర సంబంధమైన జీవితాన్ని గూర్చి మనిషికి చెప్పినప్పుడు మనిషి వెంటనే దానిని అర్థం చేసుకుంటాడు. ఆత్మ సంబంధమైన జీవితమును గూర్చి మనిషికి చెప్పినప్పుడు మనిషి దానిని అర్థం చేసుకోవటానికి చాలా కష్టపడతాడు. ఎందుకంటే భౌతిక సంబంధమైన జీవితానికి మనిషి అలవాటు పడిపోయి ఉన్నాడు. శరీరానికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన, లోకానికి సంబంధించిన ఏదైనా విషయాన్ని మనిషికి చెబితే చెవి కోసుకొని మనిషి వింటాడు. మనిషికి అది చాలా సులభంగా అర్థమవుతుంది. మనము మర్మముగా దానిని చెప్పినా కానీ మనిషి దానిని గ్రహిస్తాడు. పరలోక సంబంధమైన సంగతులను మనిషికి ఎంత వివరణాత్మకంగా చెప్పినా కానీ మనిషి దానిని గ్రహించటానికి చాలా కష్టపడతాడు. కొన్నిసార్లు మనిషి పరలోకపు సంగతులను ద్వేషిస్తాడు. దేవుని యొక్క సంగతులకు దూరంగా జరిగిపోతాడు. ఇది మనిషి యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి. ప్రియులారా, మీరైతే అలాగ ఉండకుండా దేవుని సంగతులను వినటానికి, నేర్చుకోవటానికి, వాటి ప్రకారం బ్రతకటానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉండాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే లోక సంబంధమైన విషయాలు మనము నేర్చుకోవటం వలన, వాటిని పదే పదే మనము విని గ్రహించటం వలన వాటికి సంబంధించిన ఫలితం 60, 70, 80 ఏళ్ళ జీవితం మట్టుకు మాత్రమే పనికొస్తుంది. కానీ దేవుని సంగతులను విని వాటిని గ్రహించి వాటి ప్రకారము నడుచుకుంటే నిత్యకాలము, మనము లెక్క పెట్టలేనన్ని సంవత్సరములు, యుగయుగములు దేవునితో పాటు ఉండే మహాలోకాన్ని మనం స్వతంత్రించుకోవటానికి, ఆ ఫలమును మనం పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ప్రియులారా, ఒక మంచి శీర్షికను మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. అదేమిటంటే పరలోక రాజ్యపు ఉపమానములు. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద దేవుని బోధ చేస్తూ ఆయన వాక్య ప్రకటనలో భాగంగా దేవుని వాక్యమును, దేవుని రాజ్యమును పరిచయం చేస్తూ అనేక సందర్భాలలో ఉపమానములను ప్రయోగించారు. ఉపమానముల ద్వారా దేవుని రాజ్యమును మనుష్యులకు వివరించేవారు. వాటిని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పరలోకమందున్న తండ్రి ఆయా కాలాలలో తాను నిర్ణయించిన భక్తుల చేత, నీతిమంతుల చేత గ్రంథస్థం చేయించాడు. ఆ గ్రంథం ఈరోజు పరిశుద్ధ గ్రంథంగా మన చేతుల్లో ఉంది. వాటిని పరిశీలన చేస్తూ ఆనాడు క్రీస్తు పలికిన ఆ ఉపమానములు, ఆయన వివరించిన సంగతులు, దేవుని రాజ్యమును గూర్చి ఆయన మనుషులకు తెలియచేయాలనుకున్న ప్రతి సందర్భం మనం ఈ శీర్షికలో నేర్చుకుందాం. పరలోక రాజ్యపు ఉపమానములు. ఇందులో మొట్టమొదటి భాగముగా ఒక మంచి ఉపమానాన్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. అదేమిటంటే విత్తువాడు, విత్తనములు, వాటి యొక్క ఫలము. యేసుక్రీస్తు వారు ఉపమాన రూపములో దేవుని రాజ్యమును గూర్చిన సంగతులను చెప్పటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఉపమానము ద్వారా ఏదైనా సంగతిని మనిషికి చెప్పినప్పుడు మనిషి వెంటనే దానిని గ్రహిస్తాడు. లోక సంబంధమైన విషయాలను మనిషి చాలా సులువుగా అర్థం చేసుకుంటాడు.
పరలోక సంబంధమైన విషయాలను అర్థం చేసుకోవటానికి మనిషికి కొంత సమయం పడుతుంది. కనుక దేవుని రాజ్య సంగతులను యథావిధంగా ఉన్నవి ఉన్నట్టుగా తెలియజేస్తే మనిషి వెంటనే వాటిని గ్రహించలేడు. కనుక దేవుని సంగతులను అర్థమయ్యేలా చెప్పటానికి లోక సంబంధమైన విషయాలను పోలికగా చూపిస్తూ దేవుని సంగతులను నేర్పించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగానే ఉపమానములు చెప్పి దేవుని యొక్క సంగతులను మనుషులకు వివరించేవారు. ఇంతకీ ఉపమానము అంటే ఏమిటి? మనకు ఏదైనా ఒక విషయం తెలియకపోతే మనకు అప్పటికే తెలిసిన ఒక సంగతిని పోలికగా చూపించి తెలియని మరో సంగతిని వివరిస్తే దానిని ఉపమాన రూపంలో చెప్పడం అని చెప్పొచ్చు. దేవుని రాజ్యము మనకు తెలియదు. పరలోక రాజ్యమును గూర్చి మనకు భూమి మీద ఎవరూ నేర్పించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనుషుల యొక్క దీనస్థితిని ఎరిగి మనుషులు పరలోక రాజ్యమును గూర్చి తెలుసుకోవాలి కనుక, మరణించిన తర్వాత దేవుని రాజ్యములో వారు అడుగు పెట్టాలి కనుక, ఈ భూమి మీద ఉండగానే వారు దేవుని రాజ్యమును గురించి తెలుసుకొని దేవుని సంగతులను నేర్చుకొని దేవుని చిత్తానుసారముగా వారు బ్రతికితే మంచి ఫలితమును వారు పొందటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉపమానముల ద్వారా పరలోకపు సంగతులను బోధించారు. ఉపమానము ద్వారా ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు అందులో రెండు భాగాలు మనకు కనిపిస్తాయి. మొదటిది ఉపమానమైతే రెండవది ఉపమేయము. ఉపమానము అనగా మనకు తెలిసినది, మనకు పరిచయం ఉన్నది, మనము వెంటనే అర్థం చేసుకునేది. ఉపమేయము అనగా దేనినైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే మనకు తెలియనిదిగా ఉన్నదో, ఏదైతే మనకు దూరముగా ఉండి మనకు అర్థం కాకుండా ఉందో దానిని ఉపమేయము అంటారు. ఉపమానమును పోలికగా చూపిస్తూ ఉపమేయమును మనకు అర్థమయ్యేలా నేర్పించటమే ఉపమానము చెప్పడంలో ఉన్న ఆంతర్యం. ప్రియులారా, దేవుని రాజ్యమును గూర్చి మనుషులకు పరిచయం చేయటానికి మనుషులకు అప్పటికే తెలిసిన సంగతులను యేసుక్రీస్తు వారు ఉదాహరణగా తీసుకుంటున్నారు, ఉపమానముగా తీసుకుంటున్నారు. ఇక్కడ దేవుని రాజ్యము, పరలోకపు సంగతులు ఉపమేయముగా మనకు కనిపిస్తే మన చుట్టూ మనం చూస్తున్నటువంటి చాలా ఉదాహరణలు ఉపమానముగా మనకు కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు వారు తీసుకున్నటువంటి ఉపమానాలలో ఒకానొకటి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అదే విత్తువాడు, విత్తనములు, వాటి యొక్క ఫలం. విత్తువాడు అనగా రైతు, మనందరికీ తెలిసినవాడే, పరిచయస్తుడే. విత్తనములు కూడా మనకు పరిచయమే, వాటి ఫలం కూడా మనకు పరిచయమే. మన దైనందిన జీవితంలో విత్తువాడు, విత్తనములు, వాటి ఫలము ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మన ఆకలిని తీర్చుకోవటానికి, మన కడుపు నింపుకోవటానికి చాలా ఆహార పదార్థాలను, పానీయాలను మనం తీసుకుంటాం. వీటన్నిటికీ పుట్టుక ఒక పొలంలో ఉంటుంది. వీటన్నిటినీ ఉత్పత్తి చేసేవాడు ఒక రైతు. వీటన్నిటినీ ఒక ఫలంగా మనం చూస్తున్నాం. అంటే ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో అతడు అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా, అతడు జ్ఞానవంతుడైనా అజ్ఞానవంతుడైనా, అతడు పేదవాడైనా ధనికుడైనా, అతడు శాస్త్రి అయినా అతడు ఏమీ తెలియనివాడైనా తాను భోజనం చేస్తాడు, తాను పానం చేస్తాడు కనుక ప్రతి మనిషికి ఆహార పదార్థాలు, ప్రతి మనిషికి పానీయములు చాలా సులువుగా అర్థమవుతాయి. కనుక విత్తువాడు అనగా రైతు, విత్తనములు వాటి ఫలము, వీటిని గూర్చి మనిషికి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. కనుక వీటిని ఉపమానములుగా యేసుక్రీస్తు వారు తీసుకుంటూ ఒక ఉపమేయమును ఆయన పరిచయం చేస్తున్నారు. ఈ ఉపమేయము ఏమిటనుకుంటున్నారు? దేవుని వాక్యము, దేవుని రాజ్యము, దేవుని యొక్క సంగతులు. వాటిని అర్థమయ్యేలా చెప్పటానికి మనకు అర్థమైన సంగతులను కొన్నిటిని ఉదాహరణగా తీసుకుంటున్నాడు. మనకు అర్థమైన సంగతులే విత్తువాడు, విత్తనము, వాటి ఫలము. ఒక్కసారి ఆ పాఠ్యాంశంలోనికి మనం వెళదాం. దేవుడు ఈ పాఠ్యాంశాన్ని మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను కూడా వ్రాయించాడు. ప్రియులారా, ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి సందర్భం కనుక 3 పర్యాయములు పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. కనుక దానిని చాలా జాగ్రత్తగా, చక్కగా నేర్చుకోవటానికి మీరంతా ప్రయత్నం చేయాలి. సమయాభావాన్ని బట్టి ఈరోజు పూర్తిగా ఆ ఉపమానాన్ని మీతో నేను పంచుకోలేకపోయినా
వచ్చే భాగాలలో వాటిని పూర్తి చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. క్రమం తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ చెప్పబడుతున్న ప్రతి సంగతిని జాగ్రత్తగా నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇక వాక్య భాగంలోనికి మనం వెళితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు యేసుక్రీస్తు వారు ఈ ఉపమానమును జనసమూహముల మధ్య, శిష్యుల మధ్య తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దీనిని అర్థం చేసుకోవటానికి యేసుక్రీస్తు వారు మరలా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దానిని మరలా మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చూడగలం. ముందుగా ఆయన చెప్పినటువంటి ఉపమానమును మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక్కసారి లేఖనములను మీరు చూడండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పాను. ప్రియులారా, ఇదే సందర్భాన్ని మార్కు సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూడగలం. అలాగే లూకాసు వార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా మనం చూడగలం. 3 సువార్తలలో కూడా ఒకే సందర్భాన్ని దేవుడు రాయించాడు. అయితే 3 సువార్తలలోనూ మనం చూడగలిగితే మంచి సంగతులు, సంక్షిప్తమైనటువంటి వివరణ మనకు దొరుకుతుంది. ప్రియులారా, ఈ ఉపమానము ద్వారా యేసుక్రీస్తు వారు ఒక మంచి సంగతిని మనుషులకు పరిచయం చేస్తున్నారు. అదేమిటంటే, దేవుని వాక్యము ప్రకటింపబడినప్పుడు మనుష్యులు దేవుని వాక్యమును ఎలాగూ స్వీకరిస్తారు, మనుష్యులు దేవుని యొక్క సంగతులను ఎలాగూ గ్రహిస్తారు. వారు స్వీకరిస్తున్నప్పుడు, వారు వీటిని వింటున్నప్పుడు, వారు వీటిని గ్రహిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆయన తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ ప్రధానమైనటువంటి సంగతులను మనము ఆలోచన చేస్తే విత్తువాడు కనిపిస్తున్నాడు. విత్తువాని చేతిలో విత్తనములు కనిపిస్తున్నాయి. ఆ విత్తనములు ఎక్కడెక్కడ పడ్డాయో మనకు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. విత్తువాడు అనగా మన పరిభాషలో రైతు. ఒక రైతు తన గుప్పిడితో విత్తనములను చేతపట్టుకొని తాను దున్నినటువంటి పొలము దగ్గరకు వెళ్ళి ఆ విత్తనములను జల్లుతున్నప్పుడు అన్ని విత్తనాలు కూడా తాను అనుకున్న స్థలంలో పడవు. విత్తనములన్నీ మంచివే. తాను జల్లాలనుకున్నప్పుడు అతని ఉద్దేశం కూడా మంచిదే. ప్రతి విత్తనం ఫలము తీసుకుని రావాలని, ప్రతి విత్తనం ద్వారా మంచి ఫలము రావాలని రైతు కోరుకుంటున్నాడు. ఆ కోరిక చొప్పుననే విత్తువాడు విత్తనములను జల్లుతున్నాడు. కానీ విత్తువాడు విత్తనములను జల్లుతున్నప్పుడు ప్రతి విత్తనము దున్నబడిన మంచి నేలను పడదు. ఈ విత్తనాలు ఎక్కడెక్కడ పడుతూ ఉంటాయంటే, కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఆ విత్తనాలను కొంతసేపటికి పక్షులు వచ్చి మృంగేస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరంతా మీ జీవిత కాలంలో దేవుని వాక్యమును వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, దానిని అర్థం చేసుకుంటున్నప్పుడు ఎలాగూ దానిని సంగ్రహించాలో ఆయన తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యములోనికి ఎవరు ఆహ్వానింపబడతారు? పరలోక రాజ్యములో ఎవరు కనిపిస్తారు? ఎవరైతే 100 ఎవరైతే 60 ఎవరైతే 30 కనీసం ఫలిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యములో కనిపిస్తారు. మరి మిగిలిన వారందరూ త్రోవ ప్రక్కను పడినటువంటి విత్తనముల వలె, మన్నులేని రాతి నేలను పడినటువంటి విత్తనముల వలె, ముండ్ల పొదలలో పడిన విత్తనముల వలె కొద్ది కాలానికే నశించిపోయి పాతాళానికి జారిపోతారు, అగ్నికి ఆహుతైపోతారు. ప్రియులారా, ఈరోజు త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములను గూర్చి ఆలోచన చేద్దాం. విత్తువాడు విత్తనములను జల్లినప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములను మనుషులు త్రొక్కేస్తున్నారు. ఆ దారిన మనుషులు నడుచున్నారు గనుక వాటన్నిటినీ తొక్కేస్తున్నారు.
కొద్దిసేపటికి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములను పక్షులు వచ్చి తినేశాయి. అంటే అక్కడ పడిన విత్తనం మాయమైపోయింది. అక్కడ పడిన విత్తనం కొద్ది సమయానికే కనిపించకుండా పోయింది. ఎక్కడికి పోయింది? పక్షులు వచ్చి వాటిని మృంగేశాయి. ఇక వాటి యొక్క జీవితం మనకు కనిపించడం లేదు. వాటి యొక్క మనుగడ మనకు కనిపించడం లేదు. వాటి యొక్క ఫలము మనకు కనిపించడం లేదు. ఒక రైతు విత్తనములను తీసుకుని వచ్చి జల్లినప్పుడు అవి త్రోవ ప్రక్కన పడటం వలన ఏమాత్రం ప్రయోజనం లేనట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగని అక్కడ విత్తనములు మంచివి కావా? జల్లినవాడు మంచి ఉద్దేశంతో జల్లలేదా అంటే విత్తనములు మంచివే, జల్లినవాడు మంచి ఉద్దేశంతోనే జల్లాడు. కానీ ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? పడకూడని ప్రాంతంలో పడ్డాయి. త్రోవ ప్రక్కన ఆ విత్తనములు పడితే వాటి వలన ప్రయోజనం ఏముంది? వాటి వలన ఫలము రానే రాదు. పరలోక రాజ్యము కూడా ఈ సంగతులను సూచిస్తుంది. దేవుని గూర్చి ఈ భూమి మీద ఉన్నతమైన సంగతులను అనేక మంది మనుషులకు దేవుడు తన ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా, తాను ఏర్పరచుకున్న మనుషుల ద్వారా, తన రాయబారుల ద్వారా, క్రీస్తును ధరించుకున్న వారి ద్వారా ప్రకటింపచేస్తాడు. ఆయా కాలాలలో అనేక మంది మనుషులు వారి ప్రకటనలు వింటారు. కానీ విన్నవారంతా పరలోక రాజ్యానికి చేరలేరు. విన్నవారిలో ఎలాంటి వారు ఉంటారు? ఒక రైతు విత్తనములను జల్లినప్పుడు ఆ విత్తనములు త్రోవ ప్రక్కన పడితే ఎలాగూ వాటి యొక్క ముగింపు ఉంటుందో అటువంటి పరిస్థితులలో కొంతమంది దేవుని వాక్యమును చాలా తక్కువ సమయానికే వారిలో అంతరింప చేసుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దీనిని గూర్చిన వివరణ మరలా శిష్యులు ఏకాంతముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగితే ఆయన సెలవిచ్చినటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. ముందుగా 18వ వచనం నుండి మనం చూద్దాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. విత్తువాడు విత్తిన విత్తనములలో కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను పోలిన వారెవరు? దేవుని వాక్యమును వింటారు, కానీ దానిని గ్రహించరు. కేవలము దేవుని వాక్యాన్ని వింటే సరిపోతుందా? దేవుని వాక్యమును కేవలము వినడం వలన పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలమా? మనము దేవునికి కుమారులము కాగలమా? ఎప్పటికీ కాలేము. పరలోక రాజ్యం అంటే ఏంటనుకుంటున్నారు? అది భూమి మీద ఏదో ఒక పాటో పద్యమో కాదండి. విని మన సమయాన్ని గడుపుకొని తిరిగి మన దైనందిన జీవితంలోనికి వెళ్ళిపోవటానికి కాదండి. పరలోక రాజ్యపు సంగతి అంటే దానిని విన్న తరువాత మన బ్రతుకులలో మార్పు కలగాలి. దానిని విన్న తర్వాత మన జీవితం మారాలి. దేవుని కొరకు మనము బ్రతికే బ్రతుకును అలవరుచుకోవాలి. నిత్యత్వంలోనికి మన ఆత్మను నడిపించుకోవటానికి మన జీవితంలో అనేకమైన మార్పులు మనము చేసుకొని దేవునికి అనుకూలంగా మనం బ్రతకాలి. దేవుడు ఆదాము నుండి నేటి వరకు కూడా అనేక మంది మనుషులను చూచాడు. అనేక మంది మనుషులలో సింహభాగం ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? దేవుని వాక్యమును కేవలము వినువారు మాత్రంగానే ఉన్నారు. దేవుని వాక్యమును కేవలము వింటే దేవునికి సంతోషం లేదు. దేవుని వాక్యమును వినాలి. విన్న వాక్యమును తమ జీవితములలో ప్రవర్తించాలి. చాలామందికి ఒక భావన ఉంటుంది, దేవుని వాక్యం విందాం, కానీ విన్న వాటన్నిటినీ మనం పాటించలేం. విన్న దేవుని వాక్యాన్ని పాటించాలంటే చాలా కష్టం. మన జీవితాలలో మన వలన కాదు అని వారికి వారే సర్దుబాటు చేసుకుని, వారికి వారే ఒక నిర్ణయం తీసుకొని వెనకడుగు వేసి మరలా తమ పాత జీవితంలోనికి వెళ్ళిపోతారు. అసాధ్యమైన దానిని దేవుడు ఎన్నడూ మనిషికి ఇవ్వలేదు. సాధ్యమైన దానినే మనిషికిచ్చాడు. దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన ప్రతి మాట మనిషి సాధ్యపరుచుకోగలడు. మరలా చెబుతున్నాను వినండి. దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన ప్రతి మాట మనిషి సాధ్యపరుచుకోగలడు.
మీరు నిజంగా దేవుని ఆలోచనలో ఉంటే గనుక వ్రాయబడిన ప్రతి మాట నా కొరకే అని మీరు భావిస్తూ, దేవుడు నేను ఏ విధంగా బ్రతకాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా బ్రతకటానికి నేను సిద్ధం అని మీరు భావించుకోగలిగితే తప్పకుండా ఆయన నుండి సహాయం మీకు దొరుకుతుంది. ఆయన వాక్య ప్రకారం బ్రతకటానికి తప్పకుండా అవకాశం ఏర్పడుతుంది. ప్రియులారా, కేవలము వినువారు మాత్రమై ఉంటే మీరేం చేసుకున్నట్టో తెలుసా? మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు ఒక్కసారి ధ్యానం చేయండి. లేఖనములలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని వ్రాయబడింది. ప్రియులారా, ఈ మాటలను మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే, ఎవడైనను తాను వినువాడు మాత్రమై ఉండి వాడిని వాడే మోసపుచ్చుకుంటే వాడికి ఏమాత్రం ప్రయోజనం లేదు. విన్న వాక్యము ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి. కేవలము వినువారైతే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు మీ సహజ ముఖమును అద్దములో చూచుకొని మరలా వెళ్ళిపోయి మీ యొక్క రూపమును మరిచిపోయినట్టుగా ఉంటుంది. మీ కళ్ళ ముందు ఎల్లప్పుడూ మీ రూపం కనిపించేటట్టుగా ఉండాలంటే మీ రూపం అద్దంలో మీరు చూసుకోవడం కాదు, మీ రూపాన్ని మనోనేత్రాన్ని తెరిచి మీరు చూసుకోవాలి. మీ మనస్సులో మీ రూపాన్ని మీరు ముద్రించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు మీ రూపాన్ని నిరంతరం చూడగలిగే అవకాశం ఉంటుంది. చాలామంది దేవుని వాక్యం ప్రకటింపబడినప్పుడు ఎంతో సంతోషంతో, ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో దేవుని వాక్యమును వింటారు. కానీ దాని ప్రకారము ప్రవర్తించే విషయానికి వచ్చేసరికి వెంటనే వాక్యాన్ని పక్కన పెడతారు. వీరంతా ఎవరో తెలుసా? త్రోవ ప్రక్కను పడినటువంటి విత్తనములతో సమానము. ఈ విత్తనములను ఒక పక్షి వచ్చి ఎలాగూ ఎత్తుకొని పోయిందో మీలో విత్తబడిన వాక్యము కూడా సాతాను వచ్చి వెంటనే ఎత్తుకొని పోతాడు. ఆ వాక్యం వలన మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే దేవుడు మనలను ఎలా ఉండమంటున్నాడంటే, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడుగా మనం ఉండాలి. అద్దములో మన సహజ ముఖమును చూచుకొని అద్దము పక్కన పెట్టిన వెంటనే మన రూపాన్ని మర్చిపోయేటట్టుగా కాకుండా స్వాతంత్ర్యమునిచ్చే ఒక సంపూర్ణమైన నియమము, ఆ నియమములో తేరిచూచి విన్న వాక్యము ప్రకారము ప్రవర్తించేవారుగా వాటిలో నిలకడగా ఉండేటట్టుగా మనలను మనం సిద్ధం చేసుకోవాలి. ప్రియులారా, ఈ విషయమై మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరలోక రాజ్యపు ఉపమానమును గూర్చి యేసుక్రీస్తు తెలియజేస్తున్నప్పుడు దేవుని వాక్యము విని అలంకారప్రాయంగా వెళ్ళిపోతే, దేవుని వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తింపకపోతే విన్న వాక్యమును వెంటనే ఒక పక్షి వలె ఎత్తుకుని పోవటానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. అందుకే అపవాది మనుషులను వాక్యం దగ్గర కూర్చోపెడతాడు. అపవాది మనుషులను వాక్యము వినేలా చేస్తాడు. కానీ అపవాదికి నచ్చని సంగతి ఏంటో తెలుసా? వాక్య ప్రకారము ప్రవర్తించటం అంటే అపవాదికి అస్సలు ఇష్టం ఉండదు. వాక్య ప్రకారం ప్రవర్తించటం అంటే అపవాదికి అది నచ్చని పని. కనుక మీరు వాక్యం వినండి, కానీ విన్న వాక్యం ప్రకారము మీరు ప్రవర్తించవద్దు అని బోధ చేసేవాడే సాతాను. కానీ దేవుడైతే మీరు వింటే సరిపోదు, విన్న వాక్యము ప్రకారం మీరు ప్రవర్తించాలి. విన్న వాక్యము ప్రకారం మీరు ప్రవర్తించకపోతే మీరు మోసపోయినట్టు అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా, పురాతన కాలంలో కూడా ఇటువంటి మనుషులనే దేవుడు చూచినట్టుగా గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి
నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అని ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్ర విషయములో కూడా ఇశ్రాయేలీయులుగా ఉన్నవారు కూడా ప్రవక్తల మాటలను కేవలం వింటున్నారే తప్ప వాటి ప్రకారం ప్రవర్తించటం లేదు. అందుకే ఆయా సందర్భాలలో వారు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆయా కాలాలలో వారు దేవునికి ఎడబాటును కలిగినటువంటి బ్రతుకులను కలిగి ఉన్నారు. మనమైతే అలా ఉండటానికి వీలు లేదు కదా. ఆదాము దగ్గర నుండి నేటి వరకు ఎందరో మనుష్యులు ఈ దృష్టాంతములను మనకు చూపిస్తున్నప్పుడు మనము కూడా చెడిపోయిన వారి వలె ఉండి దేవుని వాక్యాన్ని విని అలంకారప్రాయులుగా వెళ్ళిపోతే మనలను మనమే మోసపుచ్చుకున్నట్టు కదా. ఇప్పటి వరకు ఎన్నో సంగతులు మనకు బోధ చేయటానికి దేవుని గ్రంథంలో ఎదురు చూస్తున్నప్పుడు వాటిని విన్న తరువాత, వాటిని గ్రహించిన తరువాత కూడా కేవలము వినువారు మాత్రమై మనం ఉంటే మనలను మనమే మోసపుచ్చుకున్నట్టు కదా. కనుక ఇక నుండి దేవుని వాక్యము స్వచ్ఛమైనదిగా మీరు విన్నప్పుడు, విత్తనము మంచిదైనప్పుడు దానిని మంచి నేలను విత్తబడే విత్తనముగా మీరు మలచుకోవాలి. త్రోవ ప్రక్కను పడే విత్తనముగా మీరు అస్సలు ఉండకూడదు. సాతాను వచ్చి మీలో విత్తబడిన వాక్యమును ఎత్తుకుని పోయేటట్టుగా వాడికి ఏమాత్రం మీరు అవకాశం ఇవ్వకుండా విత్తబడిన వాక్య ప్రకారము మీరు ప్రవర్తించుకుంటూ వెళితే సాతాను ఆ వాక్యమును ఎత్తుకొని పోవటానికి అవకాశం ఉండదండి. విత్తనమును విత్తనముగానే మీరు ఉంచేస్తే, త్రోవ ప్రక్కన పడిన విత్తనముగా మీరు ఉంచేస్తే సాతాను వచ్చి ఆ వాక్యమును ఎత్తుకొని పోతాడు. ఈ వాక్యమును నేను విన్న తర్వాత విన్నది విన్నట్టుగానే నేను ఉంచేయను, విన్న వాక్యం ప్రకారం నేను ప్రవర్తిస్తాను అనే మంచి తీర్మానం, మంచి ఆలోచన మీరు కలిగి ఉంటే తప్పకుండా దాని వలన మీకు ఫలం దక్కుతుంది. సాతాను దానిని ఎత్తుకొని పోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకోండి. వచ్చే పాఠ్యాంశంలో రాతి నేలను, మన్ను లేని నేలను, చెమ్మలేని నేలను పడినటువంటి విత్తనముల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ప్రభువారు ఉపమానములో భాగంగా దానిని ఏ విధంగా వివరించారో, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనం నేర్చుకుందాం. ప్రభు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యమును గూర్చి ప్రజలకు బోధిస్తూ ఉపమానముల ద్వారా అనేకమైన సంగతులను తెలియజేశారు. వాటిని ధ్యానించుచుండగా తండ్రి, మా మనోనేత్రములు తెరచి మేము అర్థం చేసుకునే విధముగా మాకు నేర్పించి, కేవలము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుటకు మాకు సిద్ధ మనస్సును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి, మీ బిడ్డలందరికీ మీ వాక్యమును తెలియజేసి పరలోక రాజ్యపు మర్మములను ఉపమానముల ద్వారా నేను పంచుకుంటున్నాను. ఈ శీర్షికలో ఆద్యంతం మీ సహాయమును మాకు అనుగ్రహించి నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ మీకు ఇష్టలుగా బ్రతకటానికి, మీ దృష్టికి నీతిమంతులుగా మారటానికి తగిన సహాయమును వారికి దయచేయండి. మీ క్షేమము ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని కోరుకుంటూ, మరొక పాఠ్యాంశంలో మంచి సంగతులను మాకు నేర్పించమని మిమ్మల్ని అడుగుతూ, మా ప్రార్థనను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనములు. సెలవు. సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమమునకు కొనసాగింపును వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి తప్పకుండా వీక్షించండి. మా టీవీ కార్యక్రమం ఆరాధన ఛానల్లో ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.